జమ్మూ కాశ్మీర్లో పహల్గాం ఉగ్రదాడి ఘటన మరవక ముందే పాకిస్తాన్ మరో దుందుడుకు చర్యకి పాల్పడింది. సరిహద్దు భద్రతా దళానికి చెందిన ఒక బీఎస్ఎఫ్ జవాన్ పొరపాటున అంతర్జాతీయ సరిహద్దు దాటి పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లడం జరిగింది. ఈ సంఘటన పంజాబ్లోని ఫిరోజ్పూర్ సెక్టార్లో జరిగింది. కానిస్టేబుల్ పీకే సింగ్ అనే జవాన్ పొరపాటున సరిహద్దు దాటారు. ఆయన కొందరు రైతులతో కలిసి వెళ్తున్నప్పుడు నీడలో విశ్రాంతి తీసుకోవడానికి ముందుకు వెళ్లగా పాకిస్తాన్ రేంజర్స్ అతన్ని పట్టుకున్నారు. జవాన్ యూనిఫామ్ లో ఉండి తన సర్వీస్ రైఫిల్ ని కూడా కలిగి ఉన్నాడు. అతను సైనికుడు తమ భూభాగంలోకి రావడం వల్లే అదుపులోకి తీసుకున్నట్టు పాకిస్తాన్ ఆర్మీ తెలిపింది. అయితే పాకిస్తాన్ వ్యాఖ్యల్ని బీఎస్ఎఫ్ అధికారులు తీవ్రంగా ఖండించారు. తమ జవాన్లు సరిహద్దు దాటలేదని, తప్పుడు ఆరోపణలతోనే పాకిస్తాన్ సైన్యం తమ సైనికుణ్ణి బందీగా చేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణంగా భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో రెండు దేశాలకి చెందిన సైనికులు అనుక్షణం గస్తీ కాస్తూనే ఉంటారు. కొన్నిసార్లు పొరపాటున సరిహద్దులు దాటి భారత జవాన్లు పాక్ భూభాగంలోకి రావడం, పాక్ రేంజర్లు భారత భూభాగంలోకి రావడం సర్వసాధారణమే. అయితే అలాంటి సందర్భాల్లో రెండు దేశాల సైనిక ఉన్నతాధికారులు చర్చలు జరిపి ఎవరి సైనికుల్ని వారి భూభాగంలోకి పంపిస్తూ ఉంటారు. బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ పీకే సింగ్ కి సంబంధించిన వ్యవహారంలో ప్రస్తుతం అటారీ వాగా సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్ పాక్ రేంజర్స్ మధ్య ఫ్లాగ్ మీటింగ్ నిర్వహించారు. పీకే సింగ్ పొరపాటున భారత భూభాగం నుంచి పాకిస్తాన్ భూభాగంలోకి అడుగు పెట్టాడని, అతన్ని వదిలేయాలని బీఎస్ఎఫ్ అధికారులు పాక్ రేంజర్లకి సూచించారు. అయితే పాక్ రేంజర్లు ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో దేశ ప్రజలు, కేంద్ర వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఇలా పొరపాటున సరిహద్దులు దాటడం గతంలో కూడా జరిగిందని అధికారులు తెలుపుతున్నారు. 2019లో వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ యొక్క MiG-21 బైసన్ యుద్ధ విమానం పాకిస్తాన్ భూభాగంలో కూలిపోయింది. అంతర్జాతీయ ఒత్తిడి మరియు దౌత్యపరమైన ప్రయత్నాలు ఫలించగా అభినందన్ కేవలం 60 గంటల్లోనే క్షేమంగా భారతదేశానికి తిరిగి వచ్చారు.